హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ షూట్ చేసి ఛానల్లో పెడదామని అనుకుంటున్నాను. సో ఎంతవరకు అయితే నేను షూట్ చేసి పెడతానో ఈ వీడియోలో చూడాలి. సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుందండి. సో నేను మా హస్బెండ్కి బాక్స్లోకి ఏమేమి చేసి పెడతానో అవంతా కూడా నేను బ్లాగ్ కింద షూట్ చేస్తున్నాను. సో మీరు తప్పకుండా మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్మోస్ట్ 5:35 అయిపోతుందండి. సో నేను ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. సో బాక్స్లో ఏమేమి పెడతానో అన్నీ కూడా నేను చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను గుత్తి వంకాయ వండుదామని అనుకుంటున్నానండి. సో గుత్తి వంకాయ అలానే టమాటో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్గా బీరకాయ పచ్చడి అనుకున్నాను, బట్ బీరకాయలు అయితే లేవు, నేను మర్చిపోయాను. సో అందుకే టమాటో పచ్చడి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో నేను గుత్తి వంకాయ అలానే టమాటో పచ్చడి ఎలా చేస్తానో అవన్నీ కూడా నేను చూపిస్తానండి. సో కొన్ని క్లిప్స్ అయినా యాడ్ చేస్తాను, మిస్ కాకుండా చూసేయండి. నేను ఈ సైజ్ వంకాయలు అయితే తీసుకున్నానండి. తీసుకుని వీటిని ఫస్ట్ కట్ చేసేసుకుని ఒక 2 పీసెస్ కింద కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి, ఎందుకంటే బ్లాక్ కలర్ రాకుండా ఉండడం కోసం. సో నేను ఫస్ట్ వీటిని వాష్ చేసుకుని వీటిలో వేసుకుని ఈ లోపు అయితే నేను పాన్ అయితే పెట్టేసుకుంటానండి. సో వీటిని కొంచెం ఫ్రై చేయాలి. సో వీటిని అయితే ఇలా తీసుకుని నేను ఇలాగా ఒక చీరకైతే పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకుని కొంచెం మాత్రమే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఈ ఎడ్జ్ అయితే కొంచెమే కట్ చేస్తున్నానండి, మొత్తం కాదు, కొంచెం కట్ చేస్తే చాలు. ఎందుకంటే గుత్తి వంకాయ కదా, మొత్తం ఉన్నా సరే బాగోదు, అలా అని కొంచెం ఉన్నా సరే బాగోదు. సో అందుకే ఈక్వల్గా నేను కట్ చేసుకుంటున్నాను. సో నేనైతే అన్నీ కట్ చేసేసుకున్నానండి. సో కట్ చేసేసుకుని కొంచెం సాల్ట్ వాటర్లో అయితే నేను ఇలా యాడ్ చేసేసుకున్నాను. సో వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రై చేయాలండి. అంటే కొంచెం బ్లాక్ కలర్ వచ్చేస్తాయని చెప్పి సాల్ట్ వాటర్లో వేసుకున్నాం. సో నేను వీటిని ఇప్పుడు బాండీ అయితే పెట్టేసుకున్నానండి. సో దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసేసుకుని నేను ఫ్రై చేసేసుకుంటాను. చూస్తూ ఉండండి. ఇలా అయితే ఒక పాన్ అయితే పెట్టేసుకున్నానండి. పెట్టుకుని ఇందాక మనం ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, సో అన్నీ కూడా ఇందులో ఇలా అయితే కొంచెం మధ్య వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. అందుకే నేనైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఒకసారి తీసుకుని అయితే మనం చూసుకోవాలండి. సో తీసుకుని చూసి అంటే కొంచెం మగ్గాలండి ఇది. సో అటు ఇటు మనం చేసుకున్నట్టయితే కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. వంకాయలు అయితే మగ్గుతున్నాయండి. ఈ లోపు నేను ఇక్కడ పాన్ అయితే పెట్టేసుకున్నాను. దేనికంటే టమాటో పికిల్ చేస్తానన్నాను కదా, పికిల్కి టమాటో సాస్ తీసుకుని కొన్ని పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నా, అలానే పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నానండి. సో ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం సో హీట్ ఎక్కిన ఆయిల్లో నేను ఇక్కడ సో ఇక్కడ టొమాటోస్ అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి నాకు వంకాయలు అయితే మగ్గిపోయినాయండి. సో చూసారా, కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. సో ఈ టైంలో మనం ఆఫ్ అయితే చేసేసుకోవచ్చండి. పోతున్నాయి. సో నేను ఈ లోపు టమాటో పచ్చడి కోసం నేను రెడీ చేస్తాను. ఇప్పుడు నేను రైస్ కూడా పెట్టేస్తున్నానండి. సో రైస్ కూడా అయిపోతుంది కదా. సో ఆల్మోస్ట్ 6 అయిపోయిందండి. ఇప్పుడు మా హస్బెండ్ 6:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి. సో అందుకని చెప్పి బాక్స్ కూడా పెట్టేయడానికి రైస్ కూడా పెట్టేశాను. సో ఇక్కడ గుత్తి వంకాయలోకి కావాల్సినవన్నీ కూడా నేను మిక్సీ పట్టడానికి యాడ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు 1 by 1 అన్నీ యాడ్ చేసేసుకుని నేను మిక్సీ పట్టేసుకుంటాను. సో ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి, 2 ఆనియన్స్, అలానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా గుత్తి వంకాయ మసాలాకి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను టొమాటోని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే కొన్ని జీడిపప్పును కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం కచ్చాబచ్చాగా మనకి ఇలా పేస్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకున్నట్టయితే సరిపోతుందండి.
అలాగే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ కింద చేసుకున్నాం కదా, సో ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఏవైతే వంకాయలు ఉన్నాయో ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ అందులో యాడ్ చేసుకుని ఇంకా నువ్వు వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో నేను చూపిస్తాను ఎలా చేస్తున్నా. సో ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనం ఫ్రై చేసిన వంకాయలను అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ టొమాటో పికిల్కి కూడా ఫ్రై అయిపోయినాయి అండి అన్నీ. సో నేను చింతపండు అన్నీ కూడా యాడ్ చేసేసాను, సాల్ట్ అన్నీ. సో నేను ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి. నేను టొమాటో పికిల్ కూడా నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఒక పక్కన రైస్ కూడా అయిపోతుంది, వంకాయ కర్రీ కూడా అయిపోతుందండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. మిక్సీ అయితే పట్టేశానండి. సో ఇలా అయితే అయిపోయింది. సాల్ట్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం తక్కువైనా సరే ఇప్పుడు గుత్తొంకాయలు అయితే యాడ్ చేసేద్దాం. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలండి. ఒక 20 నిమిషాలు పెట్టేసుకున్నట్టయితే బాగా కుక్ అయిపోతుంది. నేను కొత్తిమీర కొంచెం వేసేసుకున్నానండి, అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు నేను మూత అయితే పెట్టేసుకుంటానండి. పెట్టేసుకున్నట్టయితే ఇక్కడ కుక్ అయిపోతుంది. అలానే నాకు టమాటో పికిల్ కూడా అయిపోయింది, రైస్ కూడా అయిపోయి వచ్చిందండి. అలానే ఇక్కడ నాకు చట్నీ కూడా అయిపోయింది. సో బాక్స్లో పెట్టేస్తానండి నేను. కూర అలానే చట్నీ అలానే కూర అయిపోయిందండి, అలానే రైస్ అయిపోయింది, అలానే టొమాటో పికిల్ కూడా అయిపోయింది. నేను బాక్స్ అయితే సర్దేస్తాను. సో ఈ లోపు మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. సో ఈ బాక్స్ సర్దేసిన తర్వాత సో నాకైతే డైలీ రొటీన్ ఇలానే ఉంటుందండి. సో మీ ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమ్మలాడే గుత్తొంకాయ కర్రీ అయిపోయిందండి. సో చూసారా ఎంత బాగుందో. అయితే నేను మా హస్బెండ్కి బాక్స్ అయితే రెడీ చేసేసానండి. సో ఈ మార్నింగ్ రొటీన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.